ఆకర్షణీయ నగరాల తొలి జాబితాలో రాష్ట్రం నుంచి విశాఖ, కాకినాడను ఎంపిక చేయడాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వాగతించారు. 100 ఆకర్షణీయ నగరాల జాబితాలో ఒక్కో రాష్ట్రం నుంచి 10 నగరాలకు చోటు దక్కినా తొలి జాబితాలో మాత్రం 2 నగరాలకే చోటు దక్కిందని పేర్కొన్నారు. మన రాష్ట్రం నుంచి తిరుపతి, విశాఖ, కాకినాడను ఎంపిక చేస్తే తొలి జాబితాలో 2 నగరాలకు చోటు దక్కడం శుభపరిణామమని నారాయణ వెల్లడించారు. ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ విషయమై డిక్లేర్ చేశారు. వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్కి 2 సెలెక్ట్ అయినాయి, కాకినాడ, విశాఖపట్నం. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అంతకుముందు 12 సెలెక్ట్ అయిన ఒక రాష్ట్రానికైతే ఒకటి కూడా రాలా. ఒక రాష్ట్రంలో 12 సెలెక్ట్ అయితే ఇప్పుడు కాంపిటీషన్లో ఒకటి కూడా లేదు. ఈవెన్ తమిళనాడు కూడా 12 సెలెక్ట్ అయితే ఇప్పుడు 2 అయినాయి. అంటే ఒక రాష్ట్రాన్ని పేరెత్తడం కాదు, ఒకరి గురించి అంటమని కాదు. బట్ ఈరోజు మన యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ వీళ్ళందరూ చేశారు. దీంట్లో ఈరోజు మనం విశాఖపట్నం తీసుకుంటే వాళ్ళు కొంత ఏరియా అడిగారు. ఏ ఏరియాని ఈ స్మార్ట్ సిటీ కింద తీసుకుంటారు, డెవలప్ చేస్తారని. ఋషికొండ బీచ్ ఏరియా, కైలాసగిరి ఏరియా, ఆర్కే బీచ్ ఏరియా. కాకినాడ తీసుకుంటే కాకినాడలో గాంధీనగర్, రామారావుపేట, రామకృష్ణారావుపేట, సూర్యారావుపేట, ఎల్సిన్పేట, కచేరిపేట మెయిన్ రోడ్, సినిమా రోడ్, శ్రీరామనగర్ పార్క్, బస్ స్టాండ్ ఏరియా, రైల్వే స్టేషన్ ఏరియా, పోర్ట్ ఏరియా, వెంకటేశ్వర కాలనీ, ఏటిమొగ. ఈ ఏరియాను మొత్తం కలిసి 1375 ఎకరాలు డెవలప్ చేసేటట్టుగా పెట్టడం జరిగింది.